యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్యాసింజర్ ప్యాసింజర్ ట్రాఫిక్ చాలా చాలా బాగుంది. ఓహో, అర్థమైందిరా. ఎలా ఉన్నారు? చెప్పానుగా. ముద్దుపాలెం రోడ్లోకి తీసుకురా, మేము వచ్చేస్తాం. ఓకే. అన్నా, నువ్వు తప్పుగా వెళ్తున్నావన్నా. మా బాబాయ్ వాళ్ళు రైట్కి వెళ్ళారు. మనం కూడా అటువైపే వెళ్తాం మేడం, కాకపోతే ఇది షార్ట్ కట్. పర్లేదన్నా, మా బాబాయ్ వాళ్ళ కార్ వెనకే పోనీ. అటువైపు కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందమ్మా. కాస్త ముందుకెళ్ళగానే వాళ్ళతో కలుస్తామమ్మా. ఇదేంటి అనసూయ, లక్ష్మి వాళ్ళు వస్తున్న ఆటో కనిపించట్లేదు. బాబు, కారు ఆపమ్మా. ఏంటి ఆపేది? వస్తారులేండి, నువ్వు పోనివయ్యా. అది కాదు అనసూయ, వాళ్ళు ఊరికి కొత్త, మనతో పాటే తీసుకురావాల్సింది. ఎందుకండి ప్రతిదానికి కంగారు పడతారు? ఆటో వాడికి అడ్రస్ చెప్పారు, లక్ష్మి దగ్గర అడ్రస్ ఉంది, ఇంకేంటి కంగారు? అనసూయ, వెనకాల ఆటో కనబట్టలేదు. ఆటోకి మనకి మధ్యలో ఏదో వెహికల్ ఉండుంటుంది, అందుకే కనబడట్లేదు. ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంది. మీరు మీ కంగారు. అన్నా, మీరు కరెక్ట్గానే వెళ్తున్నారా? కరెక్ట్గానే తీసుకెళ్తున్నానమ్మా. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. మా బాబాయ్ 15 నిమిషాల్లో ఇల్లు వస్తుంది అని చెప్పారు, ఇంకా రావట్లేదేంటి? ట్రాఫిక్ మేడం, మీ బాబాయ్ కారు కోసమే చూస్తున్నాను. వీళ్ళకి అనుమానం రాకముందే స్పాట్కి తీసుకెళ్ళాలి. అమ్మా, కీస్ ఇవ్వు. ఏంటే, లగేజ్ తీసుకెళ్ళు. లేదు, నువ్వు తీసుకెళ్ళు. నాకు డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. నా మేకప్ బ్యాగ్ మాత్రం తీసుకెళ్తా. ఏంటండి అటు చూస్తున్నారు? లగేజ్ తీసుకురండి. పిల్లలు వస్తున్న ఆటో మన వెనకాలే కదా రావాలి, ఇంకా రాలేదేంటని. అబ్బా, వాళ్ళేదో చిన్నపిల్లలైనట్లు ఎందుక కంగారు? తప్పిపోతారా? అది కాదే, అది లగేజ్ లోపలికి తీసుకురండి, విసిగించకండి. రేయ్, 2 నిమిషాల్లో నేను అక్కడికి తీసుకొస్తున్నాను. మీరు అక్కడే ఉన్నారు కదా? వెయిట్ చేస్తున్నాం రా. అన్నా, మనం కరెక్ట్ రూట్ లో రాలేదు. నాకు తెలుసా, మీకు తెలుసా అమ్మా? కూర్చోండి. అన్నా, నువ్వు రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నావు. చెప్తే వినాలమ్మా. 2 నిమిషాలు అలా కూర్చోండి, నేను తీసుకెళ్తాను కదా. అక్క, వీడు మనల్ని కావాలనే తప్పుదారిలో తీసుకొస్తున్నాడు. అక్క, అన్నా, వెనక్కి పోనీ అన్నా. మా బాబాయ్ వాళ్ళ కారు ఎలా వెళ్ళిందో అలా తీసుకెళ్ళు. ఎందుకు కంగారు పడతారు? నేను తీసుకెళ్తాను కదా, నన్ను డ్రైవ్ చేయనివ్వండి. ఏంటి, మీరు తినరా? తినడం కాదు, మనం వచ్చి ఇంతసేపు అయింది, లక్ష్మి వాళ్ళు ఇంకా రాలేదు. వస్తారులేండి, ఏ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి ఉంటారు. ఆడపిల్లలన్నసూయ, అలా వదిలేయవలసింది కాదు. వాళ్ళనెవ్వరూ వదిలేలేదు, చక్కగా ఆటోలు ఎక్కించి రమ్మన్నాం. అయినా వాళ్ళు 3 ఎందుకు భయం?
వాళ్ళేమైనా బయట దేశంలో ఉన్నారా? వైజాగ్లోనే కదా ఉన్నారు. ఛ! నేను పక్క పిల్లల కోసం టెన్షన్ పడుతుంటే మీకెలా తినాలనిపిస్తుంది? ఆకలేస్తుంది కాబట్టి. నువ్వు తిను, బాగా తిను. నేను వెళ్ళి చూసొస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అక్క, వీడు కావాలనే ఇదంతా చేస్తున్నాడు. నాకు భయంగా ఉందక్క. కానీ బాబు బ్రెయిన్కి స్ట్రెస్ కలిగించే సంఘటనలు చూడకుండా ఉండాలి. ఆందోళన కలిగించే విషయాలు అతనికి తెలియకుండా ఉండాలి. జాను, గట్టిగా అనకు, తమ్ముడు భయపడతాడు. బాబాయ్కి ఫోన్ చేయక్క. ఛార్జింగ్ అయిపోయింది జాను. అయ్యో, ఇప్పుడు ఎలా అక్క? ఏమైందక్క? ఏం లేదు నాని, మన ఇల్లు వచ్చేస్తుంది. భయంగా ఉంది, చెప్పండి అక్క. నాని, ఇప్పుడు నేను ఒక తమాషా చేయబోతున్నాను, నువ్వు భయపడకు. అలాగే అక్క. ఏంటక్క? వాడు టర్నింగ్ లో ఆటో స్లో చేస్తాడు, అప్పుడు నేను దూకేస్తాను. అక్క, ఏమై, ఎందుకు దూకావు? నేను దూకలేదండి, పడిపోయాను. గట్టిగా పట్టుకోవచ్చు కదా. నీకేమన్నా అయితే నన్ను బొక్కలో వేస్తారు. లే, వెళ్దాం. లేవలేనండి, నేను నడవలేను. కాస్త ఓర్చుకోమ్మా, ఆటో వరకు రా. కాలు కట్టుకోవడానికి ఒక గుడ్డ కావాలి, అప్పుడే లేవగలను. ఒక్క నిమిషం, ఆటోలో ఉంది, తీసుకొస్తాను. ష్, నాకేం దెబ్బ తగలేదు, కంగారు పడకండి. చను, నాని పట్టుకో, రెడీగా ఉండు. ఇదిగో క్లాత్, కట్టుకో. కాస్త కట్టురా. కర్మ. ఎక్కండి, త్వరగా. అన్నా, అన్నా, అమ్మాయి పారిపోతున్నా. పదండ్రా. పోనీ అన్నా. ఏయ్, రండి రండి రండి. ఏయ్, రారా. ఏంటమ్మా మీరు పోలకుండా ఇలా గుద్దీశారు? సారీ అండి, ఒక్క నిమిషం సరి చేస్తాను. జను, రేయ్, పదండ్రా. ఆగో. ఏయ్, ఎవరమ్మా మీరు? సెక్యూరిటీ. ఆగండి ఆగండి ఆగండి. అక్క, వాళ్ళు వచ్చేస్తున్నారక్క. పదండి.
మాకు ఏ సహాయం అమ్మాయి? చేయండి ప్లీజ్. మీరు ఎక్కడికి వచ్చారో తెలుస్తుందా? మా బాస్ వచ్చారంటే ఊరుకోరు. వెళ్ళండి వెళ్ళండి అమ్మా. అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి? ఆ తర్వాత రాజారాం గారిని కలవాలి. ఈ డీల్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మమ్మల్ని ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఏ అమ్మాయి చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు బయటకు వెళ్ళండి. ప్లీజ్ అండి మాకు సహాయం చేయండి ప్లీజ్, కాపాడండి. ఆ కాంట్రాక్ట్ ఫైల్, నా పర్సనల్ థింగ్స్, నా ఐప్యాడ్ అన్ని కార్లో పెట్టించు. అదేంటి ఐప్యాడ్ నువ్వు తీసుకురాలేదా? షట్. సరే మీరు వెళ్ళండి, నేను ఐప్యాడ్ తీసుకొని వస్తాను. పదండ్రా. ప్లీజ్ అండి నేను వచ్చేస్తున్నా. ఏ అమ్మాయి ఏయ్! ఏయ్, నిన్నే. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలైతే కాదుగా ఎదల నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా. అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు, వచ్చేయ్. పద. అక్క నాకు భయం వేస్తుంది అక్క. తనని భయానికి గురిచేసిన, తను యాక్సెప్ట్ చేయింది ఏదైనా తెలిసినప్పుడు చూసినప్పుడు ఆ ట్యూమర్ వ్యాకోచిస్తుంది. అలాంటప్పుడు ఒత్తిడి పెరిగి ఆ ట్యూమర్ పగిలే ప్రమాదం కూడా ఉంది. అక్క ఏయ్, ఇక్కడున్నారా? నాని ఏయ్! నాని రా, ఇక్కడ కూర్చో సరేనా? అక్క నాకు భయం వేస్తుంది అక్క. భయం ఎందుకు నాని, మనం కాసేపట్లో బాబాయ్ ఇంటికి వెళ్ళిపోతాం కదా. అక్క మరి వాళ్ళెవరో మనం వెంట పడుతున్నారు కదక్క. అక్క చెప్పింది కదా నాని, మనం వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నామని. అవును నాని, ఆట ఆడుతున్నాం మనం. హ? వాళ్ళు మనల్ని చూడకుండా దాక్కోవాలి. హ? ఓకే అక్క. యూజెస్ ఫెలోస్, ఇది ఆఫీస్ అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా? లోపలికి వచ్చేస్తున్నారు. బుద్ధుందా నీకు? సారీ సార్. వాట్ సారీ? ఎవరో గుర్తు తెలియని వాళ్ళు ఆఫీస్లోకి చొరబడుతుంటే ఏం చేస్తున్నారా ఈడియట్? వాళ్ళు లోపలికి రాకుండా అడ్డుకున్నా వినలేదు సార్. మేంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చేసారు. జస్ట్ షట్ అప్. ఈ క్షణమే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. గెట్ లాస్ట్. అనయ్య, రేపు షేర్ హోల్డర్స్ మీటింగ్ ఉంది, అరేంజ్మెంట్స్ చేయాలి. సెక్యూరిటీ చాలా అవసరం, ప్లీజ్. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఇది రిపీట్ అయిందనుకో. కానివ్వండి సార్.
జాను, బాబాయ్ ఇంటి అడ్రస్ ఉన్న కార్డ్ కనిపించట్లేదు. అక్క ఎంత పెద్ద ఆఫీసో కదా, భలే ఉంది. జాను, అడ్రస్ కనిపించట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్తాం? అక్క నువ్వు ఇందాక ఆయనకి డాష్ ఇచ్చావు కదా, అప్పుడు పడిపోయిందేమో. అయ్యో, ఇప్పుడు ఎలానే? ఎందుకక్క టెన్షన్? శివాజీ నగర్ అని మనకి తెలుసు కదా. శివాజీ నగర్ అంటే చిన్నగా ఉంటుందా? చాలా పెద్దదట. అందులోనూ ఇంటి అడ్రస్ లేకుండా ఇంటికి ఎలా వెళ్తాం జాను? వదలరా మమ్మల్ని. ఏంట్రా ఏంటి అరుస్తున్నారు? ఎవరు మీరంతా? సార్ వాళ్ళు పెద్ద దొంగలు సార్, వాళ్ళని నాకు అప్పగించండి. వాళ్ళు నా ఆటో దొంగిలించారు. మీ వల్ల నా ఆఫీస్లో కాస్ట్లీ ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అయింది. సార్ ఆ అమ్మాయి లోపలికి వచ్చారని వచ్చాను సార్. మాకేంటి సార్ సంబంధం? వివేక్, కాల్ ద పోలీస్. సార్ ప్లీజ్ సార్, పోలీసులు కేసులో వద్దు సార్. కావాలంటే మీ డబ్బులు మేము కడతాం. ఆ అమ్మాయిని మాకు అప్పగించండి సార్, ప్లీజ్ సార్. వీళ్ళని పోలీసులకు అప్పగించండి. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ పదండ్రా. పదండి. అక్క ఇటు చూడు. ఏంటి జాను? ఇందాక నీకు డాష్ ఇచ్చిన అతను ఈ బిల్డింగ్ ఓనర్ అనుకుంటా. ఎంత బాగున్నాడు కదా. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాను? మిమ్మల్నే. నాకు గట్టి గట్టిగా అరవడం ఇష్టం ఉండదు. ఏంటండి? ఏంటి అని అంత ఇన్నోసెంట్గా అడుగుతున్నావు ఏంటి? ఇదేం సత్రం కాదు ఎవరు పడితే వాళ్ళు దూరిపోవడానికి. ఇది నా ఆఫీస్. తెలుసండి. అయితే డోర్ తీ. చూడు, నీతో పాటు వచ్చిన మీ చుట్టాలని ఇప్పుడే అరెస్ట్ చేయించాను. నువ్వు కానీ డోర్ తీయకపోతే పోలీసుని పిలవాల్సి వస్తుంది. అయ్యో, వాళ్ళు మా చుట్టాలు కాదు, బంధువులు కాదు. మాది చింతపల్లండి. ఈరోజే వైజాగ్లో దిగగానే ఆటో ఎక్కాం. ఆ ఆటో వాడు మమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకెళ్లి కిడ్నాప్ చేయబోయాడండి. ఆపు ఆపు. నీ సోదంతా వినేంత టైం నా దగ్గర లేదు, అంత ఓపిక లేదు. నువ్వు ఉన్నది నా క్యాబిన్లో, దాన్ని పాడు చేయొద్దు. ఓపెన్ ది డోర్. లేదండి, ఏం పాడు చేయట్లేదు. మేము చాలా మంచి వాళ్ళమండి. నాకు హాఫ్ అన్ అవర్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా ఐప్యాడ్ క్యాబిన్లో ఉంది. అది నాకు చాలా అవసరం. అర్థమవుతుందా? మేము డోర్ తీసి బయటకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయించరు కదా? డోర్ తీస్తే అదేం ఉండదు. ఏమో, ఒకవేళ పోలీసుల్ని పిలిస్తే? నీకు 10 సెకండ్స్, కేవలం 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈలోపు డోర్ తీసి బయటకు వస్తే ఏ పోలీసులు రారు. సరే, అలా అని ప్రామిస్ చేయండి. వాట్ రే? ప్రామిస్ చేయి. ప్రామిస్ చేస్తున్నా. సార్, పోలీసులను తీసుకొచ్చాను. ఎస్ఐ గారు. సార్, వాళ్ళని అరెస్ట్ చేసేయండి. జరిగింది చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించు. సార్ 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 ఆగమ్మా. ఏయ్, చెప్పేది ఆగమ్మా. సార్ సార్. అమ్మాయి పదండి స్టేషన్కి. మేమేం చేస్తాం? ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి? మమ్మల్ని వదిలేయండి. మర్యాదగా వస్తే సరే సరి, లేదంటే ఇంకోలా తీసుకెళ్లాల్సి వస్తుంది. మా అక్క ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు, వదిలిపెట్టండి. అతను నాకు ప్రామిస్ చేశాడు, కానీ ఇప్పుడు మిమ్మల్ని పిలిచి మోసం చేశాడు. అతను ఒక చీటర్, నమ్మక ద్రోహి. నోరు మూస్తావా? వదలండి ప్లీజ్, వదలండి వదలండి. హలో హలో
వాళ్ళకి అప్పచెప్పను అని నమ్మించి ప్రామిస్ చేసి మాట తప్పుతావా? హలో, నిన్నే ప్రామిస్ చేసి మాట తప్పావు. మీ పట్నం వాళ్ళని నమ్మకూడదు, నిన్ను అస్సలు నమ్మకూడదు. ఈ గంతులేదో పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంది కానీ పదా తీసుకెళ్ళండి. పోలీస్ స్టేషన్ కి అనయ్య, ఆ అమ్మాయి నీకు ఆ, ఆ, ఫోన్ ఫోన్ అనయ్య. హలో సార్. ఓకే సార్, ఓకే, అక్కడికే వచ్చేస్తున్నాం. ఓకే అనయ్య, నిజానికి ఆ అమ్మాయి నీకు చాలా హెల్ప్ చేసింది తెలుసా? హెల్ప్ ఏంట్రా? ఈరోజు రాజారాం గారితో మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. టైం వేస్ట్ చేసింది. టైం వేస్ట్ ఏంటి అన్నయ్య, మంచి టైం పాస్ చేసింది. అవును, రాజారాం గారి ఫ్లైట్ 1 అవర్ డీలే అంట. మనం ముందే అక్కడికి వెళ్ళుంటే వెయిట్ చేయాల్సి వచ్చేది. అసలే వెయిటింగ్ అంటే నీకు ఇష్టం ఉండదు కదా. సో ఆ అమ్మాయి నీకు మంచే చేసింది. హేట్ చాలు. ఇంకా వెళ్దామా అన్నయ్య? పదరా.